ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీ కోరారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో భుజంగరావుకు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కస్టడీ పిటిషన్పై నోటీసులు వచ్చాక కౌంటర్ దాఖలు చేస్తామన్నారు నిందితుల తరఫు న్యాయవాదులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీకి కోరారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో భుజంగరావుకు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కస్టడీ పిటిషన్పై నోటీసులు వచ్చాక కౌంటర్ దాఖలు చేస్తామన్నారు నిందితుల తరఫు న్యాయవాదులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, తెలంగాణలో సంచలనం కలిగిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అరెస్టులతో అత్యున్నతులు తిరుపతితో పాటు భుజంగరావు 10 రోజుల కస్టడీకి వచ్చి 10వ పోలీసులు నాంపల్లి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి వారిద్దరు కూడా పర్సనల్ గా నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్ళిద్దరు తరపున న్యాయవాదులు మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపిన నేపథ్యంలో కూడా కౌంటర్ దాఖలు చేయడం నాంపల్లి కోర్టు చేసింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఒక ఐజీ ప్రభాకర్ రావుతో పాటు డీసీపీ రాధాకిషన్ రావు కూడా విదేశాలకు వెళ్లారు. కాబట్టి ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సింది. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరిని బెదిరించాలని అంశాలకు సంబంధించి కూడా ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఈ ట్యాపింగ్ లో పాల్పడాలని అంశాలకు సంబంధించి కూడా తేలాల్సింది. కాబట్టి ఖచ్చితంగా మాకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి తదుపరి విచారణ ఆ నోటు మేము కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా విచారణ వాయిదా వేశారు. వాళ్ళు మాత్రం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మా అరెస్ట్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని నిందితుల తరఫు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. కానీ ఆ పోలీసులు మాత్రం 10 రోజుల కస్టడీతో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 2 నోటీసులు జారీ చేయడం జరిగింది. ఓకే వాసు, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పార్టీ మారాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు.